ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం వైసీపీలో వర్గభేదాలు బయటపడ్డాయి. మాజీ మంత్రి జోగి రమేష్ చేపట్టిన బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం రసాభాసాగా మారింది. వైసీపీ కార్యకర్తలు ఇరు వర్గాలుగా విడిపోవడంతో కార్యక్రమం గందరగోళంగా మారింది. జోగి రమేష్ ఎదుటే కార్యకర్తలు కుర్చీలు విసురుకున్నారు. జెడ్పీటీసీ విజయభాస్కర్ రెడ్డికి ప్రాధాన్యత తగ్గిందని వైసీపీ శ్రేణులు జోగి రమేష్ ను అడ్డుకొని నినాదాలు చేశారు. ఎవరికి వారు హోరాహోరీ నినాదాలతో ప్రాంగణం మారుమోగింది. దీంతో జెడ్పీటీసీ విజయభాస్కర్ రెడ్డి అనుచరులపై జోగి రమేష్ అసహనం వ్యక్తం చేశారు. గందరగోళం మధ్య కార్యక్రమాన్ని ఎట్టకేలకు కొనసాగించారు జోగి రమేష్. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం వైసీపీలో వర్గభేదాలు బయటపడ్డాయి. మాజీ మంత్రి జోగి రమేష్ చేపట్టిన బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం రసాభాసాగా మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించేందుకు మా అమరావతి ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రాధిక, ఏదైతే విజయవాడ సమీపంలో ఉన్నటువంటి మైలవరం సంబంధించినటువంటి వైసీపీ సంబంధించిన కార్యక్రమంలో కూడా అయితే మాత్రం వైసీపీ సంబంధించిన నేతలకు నిరసన తెగ అయితే మాత్రం ఎదురైంది. ఏదైతే మాజీ మంత్రిగా ఉన్నటువంటి జోగి రమేష్ అయితే మాత్రం కొంత అంటే బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా అయితే మాత్రం ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకోవడం కూడా జరిగింది. మరి చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క కార్యక్రమంలో కూడా జోగి రమేష్ ను అయితే మాత్రం జెడ్పీటీసీ స్థానికంగా ఉన్నటువంటి జెడ్పీటీసీ వర్గం కూడా అడ్డుకొని ఆ ఒక్క సందర్భంలో కూడా జోగి రమేష్ పైకి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. మరి ఈ నేపథ్యంలో సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు రెండు గ్రూపులుగా విడిపోయి ఎవరికి వారు హోరాహోరీగా కూడా అనుకూల నినాదాలు చేసుకుంటూ ఇదే మాత్రం ఈ యొక్క కార్యక్రమం గందరగోళంగా అయితే మాత్రం కొనసాగింది. గందరగోళంగా కొనసాగిన నేపథ్యంలో కూడా జోగి రమేష్ సంబంధించిన అనుచరులు ఆయన నెట్టుకుంటూ వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతానికి కనిపిస్తా ఉన్నాయి. మరి ఈ యొక్క కార్యక్రమంలో మరొక ఏదైతే జోగి రమేష్ కి సంబంధించినటువంటి అనుచర వర్గమే మరొక వర్గంగా నిలబడి కూడా పెద్ద నినాదాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒకసారిగా కొంత ఉద్రిక్తత పరిస్థితి కూడా చోటు చేస్తున్న అయితే మాత్రం జరిగింది. మరి చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో మరి దీనికి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా వెనక్కి వెళ్ళిపోవడం కూడా జరిగింది. వెనక్కి వెళ్ళిపోయి జోగి రమేష్ ని అయితే మాత్రం కొంత దూరం తీసుకెళ్ళినటువంటి నేపథ్యంలో ఒకసారిగా పార్టీలో ఉన్నటువంటి నేతలే ఆయనపై యొక్క ఎదురు తిరగడం పట్ల కూడా కొంత ఏం జరిగింది మైలవరం కాన్ఫరెన్స్ లో అనేటువంటి దానిపై అయితే మాత్రం ఇప్పటికే వైసీపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా కూడా మనకి తెలుస్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదేమైనా కూడా వైసీపీ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం మాత్రం అడుగడుగున ప్రజల నుంచి కొంత వ్యతిరేకత కాకుండా పార్టీ నేతల్లోనే కొంత వ్యతిరేకత కాకుండా పోయి ఇలాంటి విభేదాలు చేసుకోవడం పట్ల కూడా ఇప్పటికే అధిష్టానం అయితే మాత్రం సీరియస్ గానే వ్యవహరిస్తా ఉంది. పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు కూడా ఇలాంటి అంశాలపై ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా దీనికి సంబంధించినటువంటి దానిపై అసలు ఏం జరిగింది ఏంటనే దానిపై కూడా పూర్తి స్థాయిలో ఒక వివరణ కూడా ఇప్పటికే వైసీపీ పార్టీ కార్యాలయం నుంచి కూడా ఆ పార్టీకి సంబంధించిన నేతలకైతే మాత్రం సూచించినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపించింది. అసలు వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జోగి రమేష్ కు రెడ్డిగూడెంలో సొంత పార్టీ నేతలకు సంబంధించినటువంటి దాని నుంచి నిరసన తెగ ఎందుకు వచ్చింది అనేటువంటి దానిపై కూడా ప్రస్తుతం వైకాపాలో సంబంధించినటువంటి నేతల వద్ద అయితే మాత్రం ప్రస్తుతం ఈ అంశం ఒక హాట్ టాపిక్ గా మారినటువంటి నేపథ్యంలో కూడా ఖచ్చితంగా జోగి రమేష్ అయితే మాత్రం రేపు సాయంత్రంలో ఒక వివరణ ఇవ్వాలని చెప్పి కూడా కేంద్ర పార్టీ కార్యాలయం అయితే మాత్రం వెలువరించినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపించింది. రాధిక, థ్యాంక్ యూ పవన్.